దైవికమైనటువంటి కాపుదల, డివైన్ ప్రొటెక్షన్ అనే ఒక సందేశం ద్వారా దేవుడు తన ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినములలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సందేశం దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్య భాగం చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సామెతల గ్రంథము 18:10వ వచనములో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండునని సెలవిచ్చిన మీ మాటను బట్టి వందనాలు. ఈ యొక్క సందేశం వించిన మా ప్రియులందరినీ కూడా తండ్రి నేను మీరు బలపరచండి, ధైర్యపరచండి. దైవికమైనటువంటి కాపుదలలోనికి వారందరినీ మీరు నడిపించుమని, ఏ భయంలో ఉన్నారో భయములన్నిటిలో నుండి వారిని విడిపించి మీ కాపుదలలో, మీ భద్రతలో వారిని సంరక్షించి, పోషించి, దీవించి, ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ సందేశం వించిన మా ప్రియులందరినీ తండ్రి నేను వారి ప్రాణాత్మ దేహములను తండ్రి నేను ప్రభా మీరు నేను వారికి తండ్రి నేను సంధింప చేయండి. మీ వాక్కుతో మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని, మీ అందు ఎంత నేను సంరక్షణ ఉందో వారు తెలుసుకోలే కృపను వారికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. ఈ యొక్క సందేశం ఇచ్చిన మా ప్రియులందరినీ కూడా మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క బ్రాడ్కాస్ట్ను మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. మనమున్న పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాలలో ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మీరు అందరూ ఎరిగినవారు. వారందరికీ కావాలి దైవికమైనటువంటి కాపుదల, భద్రత కావాలి. ఆ భద్రత లేకుంటే మనం ముందుకు సాగలేము. అవును, శత్రువు, మరణము మనల్ని కబలించి వేయాలని, అనేకమైనటువంటి విధములుగా మనల్ని సంహరించాలని చూస్తున్న ఈ సమయములలో మనకు దేవుని యొక్క కాపుదల కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కాపుదలను గురించి మనం చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి ఆ వాక్య భాగాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం 121వ కీర్తన 121 Psalm 3 నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. 121వ కీర్తన 3 నుండి 8 వచనాల వరకు దేవుని యొక్క కాపుదలను గురించి దేవుడు ఏమంటున్నాడు, తన ప్రజలతో, దేవుని యొక్క పిల్లలతో దేవుడు ఏం చలవిస్తున్నాడని ఈ యొక్క వాక్య భాగంలో చూద్దాం. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్య భాగంను బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, బైబిల్ గ్రంథంలో చూస్తున్నటువంటి అనేకమైనటువంటి కాపుదలను చూడవచ్చు. దేవాది దేవుడు తన ప్రజలకు దుర్గముగా ఉంటాడు. దుర్గం అంటే కోట. ఒక కోట గోడలో నువ్వు భద్రపరచబడినప్పుడు, ఒక కోటలో నువ్వు భద్రపరిచినప్పుడు, ఒక దుర్గంలో నువ్వు భద్రపరిచినప్పుడు నీకు ఎలాంటి అపాయం, ఎలాంటి ప్రమాదం, ఎలాంటి రోగము, ఎలాంటి భయం ఏది కూడా కలగదు. అట్టి కాపుదలగా ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాదాలు తొట్రిల్లిపోతున్నాయి, అడుగులు తడబడిపోతున్నాయి. అనేక మంది బాత్రూంలో జారి పడిపోతున్నారు, నడుములు విరిగిపోతున్నాయి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అవును,
యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపాడు వారి యొక్క ప్రయాసము వ్యర్థం. ఆయన కాపాడాలి, ఆయన భద్రపరచాలి. అనేకమైన వాక్య భాగాలను మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నీ పాదమును తొట్టిల్ని. అలాగే చూసినట్లయితే నిన్ను కాపాడువాడు కునుకడు, ఆయన నిద్రపోడండి. దేవునికి మహిమ కలుగును గాక. 24/7 ఆయన నీకు తోడుగా ఉండి కునుకక నిద్రపోక నీకు తోడుగా ఉండి నిన్ను భద్రపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవైతే 8 గంటలు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నావు, నిద్రపోతున్నావు, కానీ ప్రభువు నిన్ను కునుకక నిద్రపోక నిన్ను కాపాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ఇక్కడ 4వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు కునుకడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగు. అట్టి దేవుని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనకు దేవుని కృపలో మనం భద్రపరచబడాలి అని మన మూలవాక్యమైనటువంటి సామెతల గ్రంథము 18:10 మనం చూసినట్లయితే ఆయన రెక్కల నీడకు నీతిమంతులు పరిగెత్తుకొని రావాలని చెప్పేసి అంటున్నాడు. చూడండి, సామెతలు 18:10 యెహోవా నామము 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 ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద నేమ్ ఈజ్ ద షెల్టర్. దేవునికి స్తోత్రం. ఆయనే మనకు కేడముగా ఉన్నాడు, ఆయనే మనకు దుర్గంగా ఉన్నాడు, ఆయనే మనకు కోటగా ఉన్నాడు. అందుకని యెహోవా నామము బలమైన దుర్గం. ఆ దుర్గంలోనికి ఎవరు రావాలంట? నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండు. ఆ దుర్గములోనికి నీతిమంతులు పరిగెత్తుకొని రావాలి, వచ్చి సురక్షితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం ఇచ్చిన మా ప్రియులందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు అనేక మందిని లాక్డౌన్లో ఉంచేసినాడు. వారు బయటికి వెళ్ళకూడదని గవర్నమెంట్ వారు కూడా ఆంక్షలు విధించినారు. ఆ ఆంక్షలను కాదని నేను బయట తిరుగుతాను, నాకు ఏమీ కాదు, నేను సురక్షితంగా ఉన్నాను అని చెప్పేసి మనం విర్రవీగకూడదు. ప్రభుత్వం ఒక ఆంక్ష పెడితే మనము ఒబే చేయవలసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి వారి యొక్క ఆజ్ఞలను మనం తిరస్కరించకూడదు. తిరస్కరిస్తే మనము ప్రమాదములో పడిపోతూ ఉన్నట్టే. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆ యొక్క ప్రమాదంలో పడకుండా, రోగములో పడకుండా, వ్యాధులలో పడకుండా, తెగులు బారిన పడకుండా, ప్రమాదములో పడకుండా, మరణపు కోరలకు మనల్ని మనం అప్పగింపకుండా మనము భద్రపరచబడాలి. అందుకనే ప్రభు సెలవిస్తాడు, హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. జ్ఞానము కావాలండి. లోక జ్ఞానము కాదు, సొలొమోను జ్ఞానము కాదు, దైవికమైన జ్ఞానం. ద విజ్డమ్, ద క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్. క్రీస్తే మన జ్ఞానమై ఉంటున్నాడు. క్రీస్తు నువ్వు ఎరుగుతే సమస్త జ్ఞానం నీకు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా మనము కలవరపడని అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవాది దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. తన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 121:5వ వచనం కీర్తనలో చూసినట్లయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు ఎవడండి? దేవుడే కాపాడుతాడు. దేవుడే మనల్ని కాపాడాలి. రోగం నుంచి, వ్యాధి నుంచి, బాధల నుంచి, అనేకమైన వాటి నుంచి దేవుడు మనల్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. చిన్నలు మొదలుకొని పెద్దలు వరకు ఈ యొక్క రక్షణ, భద్రత, కాపుదల, సంరక్షణ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఈజ్ ప్రొటెక్షన్? ప్రొటెక్షన్ ఏంటి? అసలు ప్రొటెక్షన్ ఏంటిదనంటే, ప్రొటెక్షన్ అంటే ఒక కవరేజ్ అంటే మనల్ని కవర్ చేయడం. అలాగే ఒక షీల్డ్, ఒక కవచంలా మనకు ఉండాలి. ప్రొటెక్షన్ అంటే మనకు ఒక కవచంలాగా ఉండాలి. అలాగే అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి మనకు కాపుదల కావాలి. అనేకమైనటువంటి ఆ యొక్క ఇంజురీస్ నుంచి, గాయముల నుండి, ప్రమాదంలో నుండి మనకు కాపుదల కావాలి. మనందరికీ తెలుసు, ప్రమాదాలలో ఎంతోమంది ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా చనిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనకు భద్రత కావాలి. గార్డెనింగ్ చేయాలి. మన చుట్టూ భద్రతగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ప్రిజర్వ్ చేయబడాలి, మనం భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం సేఫ్టీగా ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే వి కీప్ ప్రొటెక్షన్.
మన భద్రతలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు ఈ యొక్క వీటన్నిటి నుంచి, రోగం నుంచి వెళ్ళి, ప్రమాదముల నుండి, అపాయముల నుండి, మరణము నుండి, వ్యాధుల నుండి, భయంకరమైనటువంటి ఇప్పుడు కరోనా వ్యాధుల నుండి మనకు భద్రత కావాలి. భద్రత అవసరం లేదైన వారు ఎవరు లేరు. అలాగే చూసినట్టు ఈ లోకములో భద్రపరిచేవాడు ఒక్కడే, నా ప్రభు యేసుక్రీస్తు రెక్కల చాటున మనకు కాపుదల ఉన్నది. ఆయన కొనుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అందుకనే ఆయన మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రెక్కల కిందకి రావాలి. ఆ ప్రభువు ఏమంటున్నాడు? 1 యోహాను 4:4 మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వాటిని, మీకు కలిగినటువంటి ప్రమాదంలో, అపాయంలో, మీకున్నటువంటి సర్కమ్స్టెన్సెస్లో, సిచ్యువేషన్స్లో, మీకున్నటువంటి వ్యాధి బాధలలో, రోగములలో అన్నిటిలో మీరు జయము పొందినారు, జయించి ఉన్నారు. ఎందుకంటే మీలో ఒకడు ఉన్నాడు, ఈ లోకమునంతా కూడా జయించిన వాడు, లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నువ్వు అన్నిటినీ జయించినావు. అందుకని చిన్న పిల్లలారా, మై లిటిల్ చిల్డ్రన్, హియర్ దిస్ వర్డ్, యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్, యు ఆర్ విక్టోరియస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు కాపుదలుగా ఉంటాడు. లార్డ్ ప్రొటెక్ట్ హిజ్ చిల్డ్రన్. దేవుడు తన పిల్లలను కాపాడుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కాపాడుతాడు? ఎక్కడున్నాడు? నాకు ఇన్ని బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము అవుతుంటా ఉంటే ఎక్కడున్నాడు అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఆయన యుగ యుగములకు కూడా ఒక్కటే రీతిగా ఉంటాడు. ఆయన క్యారెక్టర్లో కానీ, ఆయన కృపలో కానీ, ఆయన కాపుదలలో కానీ, ఆయన గుణగణములలో కానీ ఆయన దేంట్లో కూడా మార్పు చెందాడు. మార్పు నీలోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనము బలపరచబడాలి, ధైర్యపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా చింతపడనవసరం లేదు. చింతించువాడు అనేకమైనటువంటి చింతలకు గురవుతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చింతించి నీ యొక్క ఎత్తు కొంచెము ఎక్కువగా చేసుకోలేవని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మనం చూసినట్లయితే కొన్ని వాక్య భాగాలను చదువుకుని మనం పోదాం. అందరము కూడా ఈ యొక్క ఒక సంవత్సరం క్రితం అందరు కూడా కరోనా వైరస్ బారిన పడకుండా, దేవా మమ్మలను భద్రపరచు, దేవా మమ్మలను కాపాడు, దేవుడా మమ్మలను రక్షించు అని చెప్పేసి 91వ కీర్తన, 23వ కీర్తనలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చదవడము, ప్రార్థన చేయడము చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం. కానీ ఈ యొక్క వైరసే రాకుండా ప్రార్థన చేస్తున్నారా? వైరస్ యొక్క మూలాలన్నిటినీ కూడా నశింపబడాలని, అవి వేర్లతో సహా పెకిలింపబడాలని, ఆ యొక్క వైరస్కు సంబంధించిన సొల్యూషన్ సైంటిస్టులు కనుగొనాలని ప్రార్థన చేసినారా? ఆ బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగి నీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు పత్రికలు చూసినట్లయితే నీ ప్రార్థన, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన బహుబలము గలైనది, బహుబలము గలైన
శక్తివంతమైనటువంటి ప్రార్థన అయి ఉన్నదని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దాని కిందనే ఉంటుంది 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. హల్లెలూయా. ఏలియా కూడా నీలాంటి నాలాంటి మనుష్యుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగినాయి. నీవు కూడా ప్రార్థించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేస్తాడని యొక్క ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క డివైన్ ప్రొటెక్షన్లో 91 కీర్తనలో అందరూ చదువుతున్నారు. వాటిని అప్లై చేయాలి. మొదటి వచనం దీంట్లో కొన్ని వాక్యాలను నేను హైలైట్ చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 91 కీర్తనలు చేసినట్టయితే మొట్టమొదటి వచనంలోనే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. మహోన్నతుడైన దేవుని చాటున నివసించాలి. మహోన్నతుని చాట, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గుడారములో, ఆయన చాటున, ఆయన రెక్కల క్రింద, ఆయన నీడలో మనము నివసించాలి. కొంచెం మంచిగా ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని తీసి పక్కకు పెడతారు. లోకానుసారంగా, ఇష్టానుసారంగా, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు, జీవిస్తున్నారు. వారు దేవుని రెక్కల చాటున కాదు, అపవాది కోరలలోనికి వెలుచున్నారని యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవడు సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. నువ్వు విశ్రమించాలి అంటే రెస్ట్ తీసుకోవాలి ఆయన రెక్కల కింద. ఇంకా చదువుతాను చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నువ్వు చెప్తున్నావా? నేను నమ్ముకొను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడవడు, ఎడబాయడు, ఆయన కునుకడు, నిద్రపోడు, నన్ను కాపాడువాడు. ఆయన కునుకడు, నిద్రపోడని చెప్పేసి నువ్వు విశ్వాసంతో ఉంటున్నావు. ఆయన రెక్కల కిందకి వస్తున్నావు. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని చెప్పి నీ కన్ఫెషన్ ఉంటుందా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన రెక్కల కిందికి రావాలని, ఆయనే మనకు ఆశ్రయంగా, మనకు కోటగా ఉండాలని నీవు నేను మన అందరం కూడా కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. అప్పుడు మాత్రమే మహోన్నతుని చాటునకు వచ్చిన వాడు మాత్రమే, మహోన్నతుని చాటున నివసించువాడు మాత్రమే ఎలా ఉంటాడట? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాడు అరణ్యములో ఒక ఉచ్చును పెడతాడు, ఉరి పెడతాడు. ఆ ఉరి నుండి నువ్వు తప్పింపబడాలంటే అరణ్యంలో పోవద్దు, దేవుని రెక్కల చాటున ఉండాలి. వేటకాడు ఆకర్షణీయమైనటువంటి లోక సంబంధమైన ఆకర్షణల చేత నీకు ఉరి ఒగ్గుతాడు. ఆ ఉరిలో నుండి తప్పింపబడాలంటే నువ్వు మహోన్నతుని చాటున ఆయనే ఆశ్రయంగా చేసుకొని ఆయన రెక్కల క్రింద నీవు నివసించాలి, విశ్రమించాలని తెలియజేస్తున్నాను. అలాగే చూస్తున్నట్టయితే, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తెగులు ఇలాగో మరణము నిన్ను కబలించి వేయాలని, నిన్ను మృంగివేయాలని చెప్పి చూస్తున్నది. అలాంటప్పుడు ఏమంటున్నాడు? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించేవాడు. నాశనకరమైనటువంటి తెగులు ఇప్పుడు కరోనా వైరస్, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క వ్యాధుల నుండి మనం రక్షింపబడాలంటే మనం తప్పకుండా ఆయన రెక్కల చాటున విశ్రమించాలి, ఆయన రెక్కల క్రిందికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అంటే, అనేక మందిని మనం చూసినట్లయితే రోగము, వ్యాధి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, వైద్యుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నారు. నేను వెళ్ళవద్దని అనను, కానీ మొట్టమొదటి ప్రాధాన్యత నీవు దేవునికి ఇవ్వవలసి ఉన్నది. యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు గాడ్ ఫస్ట్. వాట్ ఈస్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్? హీ నెవర్ లీవ్స్ యూ, హీ నెవర్ ఫర్సేక్ యూ అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు భద్రతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాశనకరమైన తెగులు ఎటు నుండి వస్తుందో తెలియదు, మరణం ఎటు నుంచి వస్తుందో నీకు తెలియదు. మరణం మన కిటికీల మీదకి ఎక్కి మనల్ని చూస్తూ ఉన్నది, కబలించి వేయాలి. ఈ పరిస్థితుల్లో నీ ఆశ్రయము, నీ కోట, నీ దుర్గము, నీ దాగు చోటు అయినటువంటి ప్రభువు రెక్కల కిందికి రావాలి. దేవునికి మహిమ కలుగును. భయంకరమైనటువంటి స్థితిలో మనం అందరం ఉన్నాం. ఒకసారి మీకు చూపిస్తాను. మరణం ఎలాగూ మన కిటికీలను వెక్కి చూస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో
ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒక్కరినొకరు అంగలార్చ విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన యొక్క మరణము కిటికీల మీదకి ఎక్కుతుంది. మన యొక్క నగరులలో, పట్టణాలలో, వీధులలో ప్రవేశం చేస్తున్నది ఏంటి? మరణం. ఈ మరణం నుండి తప్పింపబడాలంటే యూ హ్యావ్ టు రన్ టు గాడ్. దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. దేవుని దగ్గర నుండి పరిగెత్తుకొని పోకూడదు. అనేక మంది దేవుని దగ్గర నుండి పరిగెత్తుకొని పోతున్నారు. దేవుని దగ్గరికి రాకుండా వారు పరిగెత్తుకొని పోతున్నారు, మరణం దగ్గరికి పరిగెడుతున్నారు. దేవునికి స్తోత్రంలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, హాస్పిటల్లో బోర్డు పెడుతున్నారు, బెడ్లు, కోవిడ్ పేషెంట్లకు బెడ్లు ఖాళీగా లేవు, ఆక్సిజన్ లేదు. అలాగే చూసినట్లయితే కనీసము శ్మశానాలలో పూడ్చిపెట్టడానికి, అలాగే కాల్చడానికి కూడా వారికి స్థలములు లేకుండా ఆడ నిర్దాక్షిణంగా పడవేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో నీ యొక్క కాపుదల ఎక్కడున్నదని నువ్వు అనుకుంటున్నావు. యెహోవా భద్రపరచని ఎడల, దేవుడు నిన్ను భద్రపరచని ఎడల నీకు భద్రత లేదు. కాబట్టి ఆయన రెక్కల కిందికి పరిగెత్తుకొని రావాలి, ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలని దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఎంత మాత్రం కూడా మనము దేవునికి దూరంగా పరిగెత్తకుండా దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 91 కీర్తనలో 9 నుంచి మనం చూస్తే, ఇక్కడ చూడండి 4 నుంచి చదువుతున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుని యొక్క రెక్కలతో నిన్ను కప్పుతాడంట. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇది నమ్మాలి. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. దట్ ఈస్ అ షెల్టర్. యు మేక్ దట్ షుడ్ బి యువర్ షెల్టర్. నీ యొక్క ఆశ్రయం అదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. హల్లెలూయా. కేడముగా ఉన్నాడు, మనకు షీల్డ్గా ఉన్నాడు మన చుట్టూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీకు భయం లేదు. వై? బికాజ్ యు ఆర్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ఆయన రెక్కల క్రింద నువ్వు ఉన్నావు. నీకేమాత్రం కూడా కాదు. రాత్రి వేళ కలిగే భయాలు, పగటి వేళ ఎగిరే బాణములు ఉన్నాయి నిన్ను నశింపచేయడానికి. అలా చీకటిలో సంచరించే తెగులు అండి. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ యొక్క తెగులు ఉన్నది కూడా, ఈ యొక్క ప్లేగు అతి భయంకరంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఈ యొక్క ప్లేగు నుంచి, ఈ యొక్క వైరస్ నుంచి, ఈ యొక్క తెగులు నుంచి మనం భద్రపరచబడాలంటే మనము దేవుని యొక్క రెక్కల చాటునకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎందుకంటే నువ్వు దేవుని రెక్కల కింద ఉన్నావు కాబట్టి నువ్వు భయపడకుండా ఉంటావు. అలాగే చూడండి 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. దిస్ ఇస్ ద గ్రేటర్ ప్రామిస్. యు ఆల్వేస్ క్లైమ్ దిస్ ప్రామిస్. ఎడమ పక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. వై? బికాజ్ యు ఆర్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్.
ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నావు. ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. 9వ వచనం చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం. అపాయమేమియు రాదు, అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. గుడారం అంటే ఇల్లు, గుడారం అంటే నీ యొక్క బాడీ, నీ యొక్క బాడీ దగ్గరకు కూడా ఏ తెగులు రాదటండి. దేవునికి స్తోత్రం కలుగు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రామిసెస్, ద గ్రేటర్ ప్రామిసెస్. నువ్వు పలకడం కాదు, ప్రార్థన చేయడం కాదు. యు హ్యావ్ టు కమ్ అండర్ ద వింగ్స్. ఆ షెల్టర్లోనికి రావాలి, ఆ భద్రతలోనికి రావాలి. దేవునినే నీవు ఆశ్రయంగా చేసుకోవాలి. పొద్దుగాన ఏదో మొక్కబడి ప్రార్థన చేసేసి నేను బయటికి వెళ్ళిపోతా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ఎడమ పక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది పడిన, నా అపాయం నా దగ్గరకు రాదానన్నాడు అని చెప్పేసి నువ్వు ప్రమాదంలో నువ్వైతే నిన్ను కాపాడలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును కాక. 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదని. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే దేవుని యొద్దకు వస్తావు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన మాటలను విశ్వసిస్తావు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన మాటల చొప్పున నువ్వు నడుచుకుంటావు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదని. ప్రేమించడం అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆలకించే, మాట చొప్పున నడుచుకోవడం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, మనం ఇంకా చూద్దాం. యూదా పత్రికలో దేవుడు మనకు కాపుదలగా ఉంటున్నాడు. యూదా పత్రికలు చూసినట్లయితే 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక, బుక్ ఆఫ్ జూడ్, ప్రకటనకు ముందు ఉంటుంది. 1:24-25 వచనాలు. తొట్రిల్లకుండా మిమ్ము కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి తొట్రిల్లకుండా మమ్మల్ని కాపాడాలి. నువ్వు తొట్రిల్లకుండా కాపాడబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. తొట్రిల్లిపోతున్నాం అనేక విషయాలను. ప్రభువే మనకు కాపుదలుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల కిందికి పరిగెత్తుకొని రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే యెషయా గ్రంథంలో దేవుడు అనేకమైన విషయాల్లో 40వ అధ్యాయం 28 ఇక్కడ చూడండి. 28 నుంచి నేను 31 వరకు చదువుతున్నాను. చూడండి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. హల్లెలూయా. ఆయన అలయడండి. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 29 చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయావా? జీవిత ప్రయాణంలో, జీవన ప్రయాణంలో, ఈ లోకములో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు బలమిచ్చువాడు, శక్తినిచ్చువాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు శక్తి కావాలా? బలము కావాలా? దేవుడే నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె
రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు ఎప్పుడైతే దేవుని రెక్కల కిందికి వస్తావో, దేవుని రెక్కల చాటునకు వస్తావో, నువ్వు అలసిపోవు, సొమ్మసిల్లిపోవు, నీరసించిపోవు. దేవుడు నీకు శక్తినిస్తాడు, బలాభివృద్ధిని కలగజేస్తాడు. బలాభివృద్ధిని కలగజేసి నేనేం చేస్తాడంటే పక్షిరాజు వలె నువ్వు పైకి ఎగురుతావు, రెక్కలు చాపి పైకి ఎగురుతావు. అలాగే అలసిపోవు, నువ్వు సొమ్మసిల్లవంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగు. అలాగూ దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఆయన రెక్కల చాటుకకు మనకు రాకుండా మనం దూరము పారిపోతే మనము మరణ పాలు కావాల్సి వస్తుంది, శత్రు పాలు కావాల్సి వస్తుందని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే 43వ గ్రంథం, యెషయా గ్రంథంలో 43 చూడండి. 43 మొదటి నుంచి వెళ్ళి 4 వచనాల్లో అద్భుతమైనటువంటి కాపుదల. ప్రభువు నీ గురించి ఏమని సెలవిస్తున్నాడు? దేవుని యొక్క సంకల్పం, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఈ మాటలు చూడండి, యెషయా గ్రంథం 43 మొదటి నుండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. నిన్ను నిర్మించిన వాడు, ఈ సందేశం వినిచిన ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను నిర్మించిన వాడు, whom you create, that Lord God speaking to you, నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవండి. అలాగే 3వ వచనం, యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఈ వాగ్దానం నా కుటుంబంలో నెరవేర్చబడింది. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. హల్లెలూయా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ స్థానంలో అనేక మంది మరణమైపోతున్నారు. దేవునికి స్తోత్రం. మరణము ఇలాగ వస్తుంది, వచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు, అది ఇంకోరి మీదకి వెళ్ళిపోయి రోగము వస్తుంది, నిన్ను తప్పిస్తాడు దేవుడు, అది ఇంకొకరిని కబలించి వేస్తుంది. ప్రమాదము నీ మీదకి వస్తుంది, నిన్ను తప్పిస్తాడు, అది ఇంకోరిని. దేవునికి స్తోత్రం కలుగు. అందుకనే ఆయన రెక్కల కిందికి రావాలి. ఆయనే మన ఆశ్రయ దుర్గము, మన కోట, మన కొండ, మన దాగు చోటు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ దేవుని ఆశ్రయించాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ 145 20వ వచనం చూడండి. కీర్తనలు 145 20వ వచనం. 145 కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులను అందరినీ ఆయన నాశనం చేయడు. నువ్వు భక్తిహీనుడవు కాదు. ఈ సందేశం ఇచ్చిన నీవు బహు ప్రియుడవు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి మాటలు వింటున్నావు. ఈ మాటలు వింటున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12:5 చూడండి. కీర్తనలు 12:5. 12:5. బాధపడు వారికి చేయబడిన బలాత్కారంను బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. రక్షణ కోరుకుని వారికి. నీకు రక్షణ కావాలా? రోగం నుండి, వ్యాధి నుండి, బాధల నుండి, ప్రమాదం నుండి, మరణం నుండి, అపాయముల నుండి, కరోనా వైరస్ నుండి నీకు రక్షణ కావాలా?
ఆయన దగ్గరికి వస్తే నిన్ను రక్షిస్తాడంట. హల్లెలూయా. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలగజేసేదను. దిస్ ఈజ్ ద ప్రామిస్. మనం ఆ రక్షణను కోరుకోవాలి. లార్డ్ సేవ్ మీ, లార్డ్ ప్రొటెక్ట్ మీ, లార్డ్ నన్ను కాపాడయ్యా, నన్ను భద్రపరచయ్యా అని చెప్పేసి మనము ప్రార్థన చేసి ఆయన రెక్కల చాటులోకి రావాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5:11 కీర్తనలో చూడండి. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. మనం ఎప్పుడు రిజాయిస్. ఎందుకు? మనల్ని కాపాడినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవుడు నీతిమంతులను కప్పుతాడు కేడముతో అంటే కాపుదల, కవచముతో కప్పుతున్నాడు. దేవుని యొక్క దయచేత మనల్ని కప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా రెక్కల చాటున మనం పరిగెత్తుకొని వచ్చి భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమాత్రం కూడా మనము భయపడకూడదు. ఈ సందేశం వించిన మా ప్రియులందరితో కూడా నేను మాట సెలవిస్తాను. ఈ రోజులలో కరోనా వైరస్ యొక్క తెగులు చేత అనేక మంది బాధపడుతున్నారు. నేను గత సంవత్సరంలోనే చెప్పినాను. గత సంవత్సరం కరోనా వైరస్ అనేది ఎలాగూ పుట్టింది, దాని పుట్టుక ఏంటి, దాని ఎదుగుదల ఏంటిది, అది ఎలాగ విజృంభిస్తుంది, ఎలాగో మనుషులను కబలించి వేస్తుందని ఒక సంవత్సరం క్రిందనే చెప్పినాను నేను. మీరు ఆ వీడియోలు ఫేస్బుక్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. దేవునికి స్తోత్రము. దేవుని మాట తెలియజేసినాను. దేవుడు నాకు అనేక మాటలను తెలియజేసినాడు. 2018లోనే బయలుపరిచినాడు. 2020లో భయంకరమైనటువంటి భయము చేత ప్రపంచమంతా వణికిపోతుంది కాబట్టి భయపడకుడి అని 365 దినముల ప్రసంగములు చేసి ప్రజలకు తెలియజేయమని చెప్పినాడు. చెప్తే ఆ యొక్క ప్రసంగాలు నేను అప్పుడు చేయలేదు. అప్పుడు కూడా నేను కూడా తప్పిపోయినాను. కానీ లాక్డౌన్ వచ్చిన తర్వాత ప్రభు చెప్పిన తిరిగి మళ్ళీ చేయమని 365 రోజులు ఎవ్రీ డే ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఫియర్డ్ సంథింగ్ అబౌట్ సంథింగ్ దే ఆర్ ఫియరింగ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని రెక్కల కింద భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా మనము కలవరపడకూడదు. కలవరపడేవాడు ఏమీ చెయ్యలేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనం కలవరపడకుండా, తెగులుకు భయపడకుండా, మరణానికి భయపడకుండా మనము భద్రపరచబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కరోనా వైరస్ గురించి నేను కొన్ని మాటలు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క కరోనా వైరస్కు నేను మనం ఎవరూ భయపడని అవసరం లేదు. దేవుడు కొన్ని నియమ నిబంధనలను, కట్టడలు పెట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క నియమ నిబంధనలను బట్టి మనం నడుచుకున్నప్పుడు మనము దేవుని యొక్క భద్రతలో ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క తెగులు, వ్యాధి, ప్లేగ్, బ్యాక్టీరియా, వైరస్, వీటన్నిటినీ దేవుడే సృష్టించినాడు. దేవుడే సమస్తము సృష్టించినాడు. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడాలి. సాతానును కూడా దేవుడే సృష్టించినాడు. కానీ సాతాను దేవునికి మించి గర్వపడి దేవుని కంటే హెచ్చుగా అవుదామని అనుకున్నప్పుడు దేవుడు త్రోసివేసినాడు. సాతాను దేనిని సృష్టించలేదు. మన దేవుడు సృష్టికర్త. యోహాను సువార్త 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాన్, గాస్పల్ ఆఫ్ జాన్, ఇక్కడ 1వ వచనం నుంచి చదువుతున్నాను. 1:1. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగియున్నది ఏది కూడా, ఇప్పుడు నువ్వు చూస్తున్నది, చూడనిది కూడా, ఏది కూడా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయనే సర్వ సృష్టికర్త. హీస్ ద క్రియేటర్. హీ క్రియేట్స్ ఎవ్రీథింగ్. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తమును ఆయన మూలముగా కలిగెను.
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం కలుగు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దృశ్యమైనవి నీకు కనబడుచున్నవి, అదృశ్యమైనవి కనబడని. ఇప్పుడు కరోనా వైరస్ యొక్క అది నీకు కనబడట్లేదు, కానీ దానిని దేవుడే సృష్టించినాడు. దేవుడు ఎందుకు సృష్టించినాడు అంటే, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నవారికి, దేవుని విశ్వసించని వారికి, దేవునికి అవిధేయత చూపే వారి మీదకి దేవుడు ఆ యొక్క తెగులను వాటిని పంపిస్తాడు. దేవుని ప్రజల మీదకి కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క తెగులు గురించి మొట్టమొదట దాని రూట్ కాజెస్ చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండంలో మోషే భక్తుడు అద్భుతమైనటువంటి 10 కార్యముల ద్వారా ఆ యొక్క 6 లక్షల మందిని మోషే విడిపిస్తాడు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున. 9వ అధ్యాయం 2-3 వచనాలు. నిర్గమకాండము 9వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇక్కడ, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. మిక్కిలి బాధకరమైన తెగులు, దట్ ప్లేగ్. ఫరో, నీవు దేవుని మాట విని పెడచెవిన పెట్టి దేవుని ప్రజలను పంపించకుండే ఏం చేస్తాడంట? పశువుల మీదకి, గుర్రల మీదకి, గాడిదల మీదకి, ఒంటల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి ఏమొస్తుందట? తెగులు వస్తుంది. తెగులు వస్తుంది, దేవుడు పంపిస్తాడు అని చెప్పి మోషే ఫరోకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ ఈ తెగులు గురించి ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 14వ వచనం, ఇక్కడ 9:14 నిర్గమకాండం. సమస్త భూమిలో నా వంటి వారెవ్వరూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగులన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. నీ వినలేదా? ఇక్కడ గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు అన్నిటి మీదకి తెగులు పంపించినాడు. నువ్వు వినకపోతే ఏమంటున్నాడు ఇక్కడ? నా తెగులని నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిను నీ ప్రజల మీదికిని పంపుదును. వారు కూడా నశించిపోతారు. వారు విననొల్లని ప్రజలు కాబట్టి దేవుడు వారి మీదకి తెగులను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, అంతే. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగు. నువ్వు వినాలండి, దేవుని గురించి వినాలి, దేవుడు చెప్పే మాటను వినాలి. ఇప్పుడు చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి అనేకమైన రిపోర్ట్స్, అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్తో, టీవీ ఇన్ఫర్మేషన్స్తో, మరణ భయంతో ఒక్కొక్కరు గడగడలాడిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం భయపడకూడదు. ఎందుకనంటే నువ్వు మహోన్నతుని చాటున నువ్వు విశ్రమిస్తున్నావు, దేవుని రెక్కల చాటుకు వచ్చినావు. కాబట్టి నీకు ఏ తెగులు, ఏ రోగము, ఏ వ్యాధి నీ దరికి చేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూసినట్టు ఈ తెగులన్నిటిని కూడా దేవుడు తొలగిస్తానని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క తెగులు కానీ, రోగము కానీ, వ్యాధి కానీ, నొప్పులు కానీ, వీటన్నిటిని కూడా దేవుడు స్వస్థపరచగలడు. అనేక మంది అనుతూ ఉంటారు. అనేక మంది అనారోగ్యము ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా అని చెప్పేసి అనారోగ్యంని ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండము 15:26 చూసినట్లయితే స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాట కూడా చదువుతాను చూడండి. నిర్గమకాండము 15:26 చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఇక్కడ కూడా వినాలంటున్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల.
నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విధమైన రోగం నుండి నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో దేవుడు మన కొరకు ఆ యొక్క శిలువ మీద యేసు ప్రభు పైన దేవుడు ప్రతి విధమైన రోగమును మోపినాడు. ఆ మాటలు చూద్దాం మనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 53. ఇక్కడ చూడండి, రోగముల గురించి, వ్యాధిని గురించి, తెగులును గురించి, మరణం గురించి, వీటి గురించి మనము భయపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ నిమిత్తము, నా నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించినాడు. ఆయన మరణించడమే కాదు, ఆయన ఏమేమి మన నుండి తొలగించి వేసినాడు మనము చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 53 యెషయాలు చూసినట్లయితే 3వ వచనం, అతడు తృణీకరింపబడును వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించినాడండి. యేసు ప్రభు సిలువలో నీ వ్యాధి, నా వ్యాధి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వ్యాధిని కూడా ఆయన అనుభవించినాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఆయన ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 4వ వచనంలో చూస్తే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను. హీ బేర్ అవర్ సిక్నెసెస్, హీ బేర్ అవర్ డిసీజెస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన వ్యసనములను వహించెను. నిశ్చయంగా అతడు మన రోగములను భరించినాడు. నీ రోగములను, నా రోగములను ఆయన భరించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ చూడండి 5వ వచనం చూడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు దానిని డిక్లేర్ చేయాలి, ఒప్పుకోవాలి. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదయ్యా అని చెప్పేసి మనము కన్ఫెషన్ చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే 10వ వచనం చూడండి, యెషయా 53:10, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. దేవుడు యేసు ప్రభుకు వ్యాధిని కలుగజేసినాడు. నీ వ్యాధిని, నా వ్యాధిని, లోకంలో ఉన్న వాటి ప్రతి ఒక్కరి వ్యాధిని ఆయన మీద వేసినాడు. ఆయనను వ్యాధిగా చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రతి విధమైన వ్యాధి నుండి మనల్ని స్వస్థపరుస్తానని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనం ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరిని నేను మీకు చూపిస్తాను. దేవుని ఆశ్రయించిన వారు, దేవుని ఆశ్రయించని వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయము 2 క్రానికల్ 16th చాప్టర్లో ఒక రాజు ఉన్నాడు, యూదా రాజు ఆసా రాజు. ఆసా అనే యొక్క రాజు అనారోగ్యత పాలైనాడు. అది చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు 16, 16th చాప్టర్ 7th verse. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసా రాజు యూదా రాజు. ఆసా యూదా రాజ్యమునకు రాజుగా ఉన్నాడు. దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడు. దేవుని ప్రజలకు రాజుగా ఉన్న ఆ ఆసా సిరియా రాజును నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకొనకుండా సిరియా రాజును నమ్ముకున్నాడు. నమ్ముకుంటే ఏమైంది? ఇక్కడ చూడండి. హల్లెలూయా. 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. పాదాలలో పుండు పుట్టింది.
ఆసారాజు పాదాలలో పుండు పుడితే వైద్యులను ఆశ్రయించినను కానీ యెహోవాను ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించలేదు, కాబట్టి మరణమైనాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రాజుగా అభిషేకిస్తే దేవుని ఆశ్రయించకుండా అన్య రాజులను ఆశ్రయించినాడు, జబ్బు పడ్డాడు, నశించిపోయినాడు. ఇది చాలా బ్యాడ్. అనేక మందిని చూస్తున్నాను నేను. రోగానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడడం లేదు, మరణానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడడం లేదు, తెగులుకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడడం లేదు. దేవుడు అంటే లెక్క లేకుండా పోతున్నాడు. అందుకే వారికి ఆ యొక్క వ్యాధులు, రోగాలు వారి మీద దాడి చేసి వారిని నశింప చేస్తున్నాయని యొక్క ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఏది రాకముందే నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలి, వచ్చినాక కాదు. నువ్వు రాకముందే ప్రభు యొద్దకు పరిగెత్తుకొని రావాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు. హిజ్కియా రాజు మనందరికీ తెలుసు. గొప్పగా దేవుడు దీవించినాడు. దీవించిన తర్వాత అతనికి మరణకరమైన వ్యాధి వచ్చింది. హిజ్కియా గురించి మనం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హిజ్కియా ప్రవక్త వచ్చి సెలవిస్తున్నాడు, మరణకరమైన రోగం వచ్చింది, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు ఆయన కోపగించడం లేదు, తిరగబడడం లేదు, విననొలక ఉండడం లేదు. ఇమ్మీడియట్గా చెప్పిన ఆ క్షణములోనే ఏం చేసినాడు? ముఖమును గోడ వైపు తిప్పుకొని గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, ప్రభు వైపు కన్నులెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని చెప్పేసి వేడుకుంటున్నాడు. వేడుకున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం 38:4 యెషయా. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గల 15 కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకు ఇచ్చినట్టుగా మనము చూడవచ్చు. ఈ సందేశం వినుచున్న ఆ ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ మరణకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావో, ఈవెన్ ఐసోలేషన్లో, క్వారంటైన్లో, ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నావో, పైకి చూస్తూ ప్రభు వైపు చూడు. ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదండి, ఐసీయూ లార్డ్. ప్రభు నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పి ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూసి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. హిజ్కియా కన్నీరు తుడిచి ఆయుష్నిచ్చిన దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వబోతున్నాడు. ఈ సందేశం వింటున్న మా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ కుటుంబంలో ఎవరైనా కానీ ఎక్కడున్న వారైనా సరే, జస్ట్ రిపెంట్ అండ్ క్రైడ్ అవుట్ బిఫోర్ గాడ్. ఆస్క్ ద రిపెంటెన్స్ అండ్ ద లైఫ్. గాడ్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్. నీకు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయి. డాక్టర్లు కాదు నేను కాపాడేది. ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది చనిపోతున్నారు, వారందరినీ డాక్టర్లు కాపాడలేకపోతున్నారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన వాడు ఎంత మాత్రము నశించిపోడు. ఆయన నేను స్వస్థపరచడమే కాదు, ఆయన నేను జీవింప చేస్తాడు. నా యొద్దకు వచ్చిన వాడు ఎన్నడూను నశించిపోడని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయననే మనము ఆశ్రయంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునిని ఆశ్రయించని ఆసారాజు చనిపోయినాడు. దేవుణ్ణి ఆశ్రయించిన హిజ్కియా రాజు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆరోగ్యంలో
అపాయంలో, ప్రమాదములో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోని కొంతమందిని చూపిస్తాను దేవుని కాపుదల, భద్రత ఎలాగున్నది. మనందరికీ తెలుసు, ఆది కాండములోని 6వ అధ్యాయంకు వచ్చేసరికి దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి ప్రపంచం వచ్చిందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. కాబట్టి మన పాపములను ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు మనం దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు 6వ అధ్యాయంలోనే మహా గొప్ప జల ప్రవాహముల చేత ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు. కారణం ఏంటిది అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనం 10 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఎందుకు నోవహు కాలంలో దేవుడు ప్రపంచాన్ని నీటితో ముంచివేసినాడు, సమస్తాన్ని అనేది చెప్తున్నాను నేను. చూడండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. వారి మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. అలాగే 13వ వచనం, దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఎందుకు నాశనం చేస్తున్నాడు? బలాత్కారంతో నిండిపోయినది, చెదిరిపోయి ఉన్నారు, వారు మార్గములను చెరిపి వేసుకున్నారు, భూమిని నాశనం చేసినారు, వారు నాశనం అయిపోయినారు. అందుకనే దేవుడు వారిని నశింపచేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు నోవహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనబడ్డప్పుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. అందుకనే చూడండి ఎంత చక్కని వాగ్దానం అంటే, నోవహును దేవుడు కాపాడినాడు, అలాగే నిన్ను కాపాడుతాడు. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించుడి. ఒక ఓడను నిర్మాణం చేయమన్నాడు దేవుడు. నిర్మాణం చేసి ఆ ఓడలో ప్రవేశించమన్నాడు. ఆ ఓడలో ప్రవేశించిన వారందరూ బ్రతికినారు. హల్లెలూయా. ఓడలోనికి రావాలి. నువ్వు దేవుని లోనికి రావాలి, దేవుని రెక్కల కిందికి రావాలి, దేవుని నీడలోనికి రావాలి, దేవుని యొక్క దుర్గములోనికి రావాలి, ఆయన కోటలోనికి రావాలి, ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయనలో నీకు భద్రత ఉన్నది, ఆయనలో నీకు స్వస్థత ఉన్నది, ఆయనలో నీకు కాపుదల ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకైతేమి, నీకు ఒక కుటుంబానికైతేంది, నీ కుటుంబమునకు, నీకు సమస్తమునకు కూడా కాపుదల రావాలంటే ఆయన లోనికి రావాలి. హల్లెలూయా. ఓడలోనికి వచ్చిన వారందరూ కాపాడరు. లోకమంతా నశించిపోయింది, బట్ దేవుడు వారిని భద్రపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి నువ్వు భద్రపరచబడాలంటే దేవుని రెక్కల నీడలోనికి రావాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గవర్నమెంట్ వారు లాక్డౌన్ అన్నారు. బయటికి వస్తే ఆ వైరస్ మిమ్మల్ని మృంగివేస్తుంది, కాబట్టి మీరు మీ గృహంలో భద్రపరచబడి ఉండండి అని చెప్పి గవర్నమెంట్ వారు ఆర్డర్ వేసినప్పుడు ఆ గవర్నమెంట్ వారి యొక్క ఆర్డర్ను మనము ఆచరించాలి. నాకేమవుతుందిలే అనుకుంటే మనము ఆ యొక్క వైరస్ బారిన పడి నశించిపోతామని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ ముందుగా పాస్ చేస్తాడు. సంవత్సరం క్రిందనే చేసినాడు. కరోనా వైరస్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రికాషన్స్ ఏమి తీసుకోలేదు. ఆక్సిజన్ కొరత గురించి కానీ, దాని యొక్క భద్రత గురించి కానీ, కరోనా కట్టడికి కానీ
ఒక సంవత్సర కాలము మనకు సమయం దొరికింది, కానీ ఆ సమయాన్ని మన గవర్నమెంట్ వారు ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా కరోనా వ్యాధి బారిన పడిన దేశంగా మనం ఉన్నాం. ప్రికాషన్ తీసుకోవాలి. ప్రికాషన్ తీసుకోకపోతే మనం నశించిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని రెక్కల కిందికి రావాలి. ఏది ఏమైనా మనం దేవుని రెక్కల కిందికి రావాలి. దేవుని రెక్కల కిందికి వచ్చిన వారు ఏనాడు కూడా నశించిపోరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇంకొక నేను సందర్భాన్ని చూపిస్తాను. దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు ఉన్నారు. దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు. 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు యూదా దేశస్థులు. వారు యెహోవాను ఆరాధించేవారు. అక్కడ ఈ యొక్క బబులోను దేశంలో ఒక గొప్ప విగ్రహమును వారు పెట్టి ఆ విగ్రహమునకు ఆరాధించాలి, సాగిలపడాలి, మ్రొక్కాలి అని చెప్పేసి అన్నప్పుడు వారు ఆ యొక్క విగ్రహమునకు సాగిలపడరు. అప్పుడు రాజు అంటాడు, వీరిని అగ్నిగుండంలో పడవేయండి అన్నప్పుడు దేవుడే మాకు ఆశ్రయంగా ఉన్నాడు. మరణం కూడా మమ్మల్ని వేరుపరచలేదు. వి కెనాట్ బో డౌన్ అంటు ద ఐడల్ అని చెప్పేసి వారు ఆ విగ్రహంకు సాగిలపడరు. అక్కడ దేవుడు వారిని ఎలా భద్రపరిచినాడో చూద్దాం. హల్లెలూయా. 16వ వచనం, దానియేలు 3:16. షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. ఒక రాజుతో మాట్లాడుతున్నారండి. అన్య దేశస్థులు ఒక రాజుతో మాట్లాడుతారు. ఏమని? నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తున్నారు రాజుని. ఎంత ధైర్యం! పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మను రక్షించును అని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. అగ్నిగుండమునకు భయపడడం లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పేసి పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నీ యొక్క పరిస్థితుల్లో, మరణపు పరిస్థితుల్లో నీ యొక్క స్టేట్మెంట్ ఎలాగుంది? ప్రభువా నన్ను కాపాడు. ప్రభువా కాపాడుతాడు. నీ రోగమును చేస్తున్నావు. రోగం గురించి పెద్ద డిస్క్రిప్షన్ ఇస్తుంది. కరోనా ఇలా వస్తుంది, దగ్గు వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు కొత్త వేరియంట్స్, కొత్త రకాలుగా ఫస్ట్ వేవ్ అని, సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని, మ్యూటేషన్స్ అని, అనేక రూపాలు ధరించుకుంటుందని అనేకమైన భయములను గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్, యువర్ సిచ్యువేషన్, యూ హ్యావ్ టు గ్లోరిఫై యువర్ గాడ్. టెల్ దట్ డిసీజ్, టెల్ దట్ కరోనా వైరస్ హౌ బిగ్గర్ గాడ్ యూ హ్యావ్. నువ్వు ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావో చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. You command and you decreed and declare about that coronavirus. నువ్వు ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావో చెప్పు. దేవునికి స్తోత్రము కలుగును గాక. డోంట్ ఎక్స్ప్లోర్ ద డిసీజ్, డోంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్లీ థింగ్స్, ఎక్స్ప్లోర్ ద గాడ్. దేవుణ్ణి హెచ్చించు, దేవుణ్ణి గణపరచు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగో అలాగే చేస్తున్నారు. విగ్రహం గురించి చెప్పట్లేదు, రాజు గురించి చెప్పట్లేదు, అగ్ని గురించి కూడా భయపడడం. మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఈజ్ ఏబుల్ టు డెలివర్ us ఫ్రమ్ ద ఫర్నెస్, ఫైరీ ఫర్నెస్ నుంచి మమ్మల్ని రక్షించగలడు. ఏం జరిగింది చూడండి. 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి ఏ హానియు ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రం. వీరు ముగ్గురునే వేస్తున్నారు. ఎంత భయంకరంగా కింద చూడండి. ఇక్కడ 22వ వచనంలో ఎంత భయంకరమైన అగ్ని అంటే అది. 22వ వచనం చదువుతున్నాను. 3:22. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున
షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఆ ముగ్గురిని పట్టి అగ్నిగుండంలో వేసిన వారు ఉన్నారు కదా, వేసేవారు చనిపోయినారు. అంత భయంకరమైన అగ్ని. కానీ ఆ ముగ్గురికి ఏం కాలేదు. ఎందుకు? వారికంటే ముందు ప్రభువు అక్కడ వారికంటే ముందు అగ్నిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వెళ్ళక ముందే ప్రాబ్లంలోనికి నీ ప్రభువు వెళ్తాడు. ఆల్రెడీ హీ వెంట్ త్రూ ఎవ్రీ సిచ్యువేషన్, హీ నో ఎవ్రీ సర్కమ్టెన్సెస్. నువ్వు అనుకుంటావు అగ్ని వంటి శ్రమలు వస్తున్నా, అగ్ని నీకంటే ముందుగా ఆయన చూస్తున్నాడు. ఆయన నీకంటే ముందుగా వెళ్తున్నాడు. ఆయన ఏమాత్రము భయపడడం లేదు. ఆ ముగ్గురు కాదు, 4వ వ్యక్తిగా ప్రభువే ఉన్నాడు. నలుగురిని చూస్తున్నాను. అగ్నిలో బడి వెళ్ళిలను, నిన్ను అవి కాల్చవు. జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా, జ్వాలలలో నుండి నిన్ను కాపాడగలడు. దేవునికి మహిమ కలుగును కాక. అలాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దానియేలు కూడా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. దానియేలు మీద అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత రాజు చెప్తున్నాడు. అక్కడే చూడండి, 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు 6:16. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు స్టేట్మెంట్ చూడడం లేదు. దానియేలు గురించినటువంటి విశ్వాసపు ఒప్పుకోలను రాజు ఒప్పుకుంటున్నాడు. రాజు అయితే ఆ సింహాల బోన్లో వేయండి అన్నాడు. రాజు ఆజ్ఞను మళ్ళీ తిరిగి రాయడానికి కాదు, కానీ రాజు ఆ సింహాల బోనులో వేయమని చెప్పి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, నీవు అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను తప్పకుండా రక్షించు. నీ దేవుడు రక్షిస్తాడు. అవునండి, హల్లెలూయా. లోకమంతా తెలుసుకోవాలి. అవును, నీవు బ్రతికినావంటే అది దేవుని కృపనే. ఇంత గొప్ప వ్యాధి నుండి, మరణం నుండి, రోగం నుండి, వ్యాధి నుండి, కరోనా వైరస్ నుండి నువ్వు బ్రతికినావంటే దట్ ఈస్ ద గ్రేటర్ టెస్టిమోనీ. నీ గురించి ఇతరులు చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు చెప్తున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆయన నిన్ను రక్షిస్తాడు. సింహాల బోనులో నుండి కాదు, అగ్ని జ్వాలలలో నుండి కాదు, జలములలో నుండి కాదు, వ్యాధులలో నుండి కాదు, రోగములలో, దేనిలో నుండైనా ఆయన తప్పించగలడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి ఇక్కడ 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. హి ఆన్సర్స్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రాజు ఇంటి దగ్గరనే కూర్చొని సైలెంట్గా ఏం లేడండి. బాధపడుతున్నాడు. ఉదయం తెల్లవారక ముందు పరిగెత్తుకొని ఆ యొక్క సింహాల బోను దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు విశ్వాసంతో. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నువ్వు రక్షించనా అంటున్నాడు. అంటే రాజు చిరకాలము జీవించును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సింహాల బోన్లో వేసిన దానియేలుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి ఆయన మీద అపనిందలు వేసిన వారి పరిస్థితి ఏమైందో చూడండి ఇక్కడ. హల్లెలూయా. 24వ వచనం. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే, ఆ పైనుంచి వేస్తున్నారు, ఆ గుహ అడుగు భాగమునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసాను. వారి ఎముకలను పొడి చేసేసినాయంట. అంటే వారు ఇంకా భూమి మీద పడకముందే ఆ సింహాలు వారిని అందిపుచ్చుకొని వారి ఎముకలను పొడి వలె చేసినాయట. దేవునికి స్తోత్రం. అలాంటి సింహముల నోటి నుండి ప్రభు దానియేలును కాపాడిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
హీస్ ప్రొటెక్ట్ యూ, హీస్ ప్రొటెక్ట్ యూ, హీ ఓవర్ షాడోస్ యూ. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారి ప్రయాసం వ్యర్థం. దేవుడు మనకు భద్రతగా ఉండాలి, మనకు మనం ప్రొటెక్ట్ కాలేం. అందుకని నీ ఎడమ పక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. సమస్తమును సృష్టించిన ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఈ సమస్తమును సృష్టించిన వారు ఎవరు? హూ ఇస్ ద ఒరిజినేటర్, హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ఆల్ ద థింగ్స్. అసలు సృష్టికర్త ఎవరు అనేది నీకు తెలుసుకుంటే నీకు ఈజీగా అర్థమైపోతుంది, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించాలి. ఆయన కంట్రోల్లో అన్నీ ఉన్నాయి, ఆయన కంట్రోల్లో అన్నీ ఉన్నాయి. ఆయనే సృష్టికర్త. ఆయన సృష్టించిన సమస్తం కూడా ఆయన మాట వింటున్నాయి, కానీ మనమే వినడం లేదు. మానవుడే వినడం లేదు. ఆయన పోలికగా ఆయన స్వరూపమందు చేయబడిన ఆ మానవుడు దేవుని మాట వినడం లేదు, కానీ సృష్టి యావత్తు కూడా ఆయన మాట వింటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్తము ఆయన మాట వింటుంది. కాబట్టి మనము కూడా ఆయన మాట వినాలని, ఆయన మాట చొప్పున నడుచుకోవాలని, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కాపాడుతాడు. దట్ డివైన్ ప్రొటెక్షన్ మనకు ఉన్నది. అపవాది నుండి మనకు కాపుదల కావాలి, శత్రువు నుండి కాపుదల కావాలి, మన మార్గములలో మనకు కాపుదల కావాలి. అనేకమైనటువంటి ట్రాప్లలో నుండి పడకుండా మనకు కాపుదల కావాలి. అనేకమైన జిగటగల దొంగ ఊబిలో నుండి మనము విడిపింపబడాలి. అనేకమైనటువంటి శారీరకమైనటువంటి ప్రమాదములను, అపాయముల నుండి మనం కాపాడబడాలి. విపరీతమైన డేంజర్స్ ఉన్నాయి, రోగము, వ్యాధి, అనేకమైనటువంటి తెగుళ్ళ చేత మనము విడిపింపబడాలి, భద్రపరచబడాలి. అనేకమైనటువంటి యాక్సిడెంట్ల నుండి మనము భద్రపరచబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు గల వారిని ఎత్తి పట్టుకొనుటకై ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణము నుండి మనము కాపాడబడాలి, రోగముల నుండి మనము కాపాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సందేశం ఇచ్చిన మా ప్రియ సహోదరుడా, సహోదరి, డివైన్ ప్రొటెక్షన్, దైవికమైన భద్రత, దైవికమైన కాపుదల లేకుంటే మనం, ఈ మాట కూడా చెప్తాను, దేర్ ఆర్ సో మెనీ ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్స్. ఆర్థిక పరమైనటువంటి భద్రత కూడా కావాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులు, అనేక మంది అనేకంగా సంపాదిస్తున్నారు, బట్ దేర్ ఇస్ నో లెఫ్ట్ ఓవర్స్. మిగులులు లేవడం, ఎలాగ వస్తున్నాయో ఎలాగ పోతున్నాయో అర్థం కావట్లేదు. యువర్ ఫైనాన్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ బై ద గాడ్. అవును, నీకు ఆర్థిక పరమైనటువంటి నీ యొక్క ఫైనాన్స్కు, నీ మనీకి, నీ వెల్తీనెస్కు, నీ సంపాదనకు భద్రత కావాలి. నీ ఆరోగ్యమే కాదు, నీ ప్రాణమే కాదు, నీ శరీరమే కాదు, నీ ఆత్మనే కాదు, నీ హృదయమే కాదు, నీవే కాదు, నీ యొక్క ఫైనాన్స్కు, నీ కుటుంబమునకు కూడా భద్రత కావాలి. నీ యొక్క భద్రత దేవునిలో ఉంటే నువ్వు అన్ని విషయాల్లో భద్రపరచబడతావు. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని యోహాను 15వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చూడండి, 15:4 యోహాను సువార్త. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలి, ఆయనలో ఉండాలి. నువ్వు ఆయనలో ఉండకుండా నువ్వు ఏమీ ఫలించలేవంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా యందు నిలిచి ఉంటేనే కానీ
మీరు ఫలింపరు. దెర్ ఇస్ నో ప్రాస్పరిటీ, దెర్ ఇస్ నో ఇంక్రీజ్, నో అబండెన్స్, నో ఫ్లరిష్నెస్, నో గ్రోత్. వితౌట్ హిమ్ దెర్ ఇస్ నో గ్రోత్. ఆయన యందు మనం నిలిచి ఉంటేనే కానీ మనము ఫలింపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏం చేయలేవు. ఏదైనా కూడా ప్రభువా నీ కృపనే, నేనేమై ఉన్నానో అది నీ కృపనే ప్రభువా అని చెప్పేసి అడగాలి. ఆయన స్తుతించాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ లార్డ్ అని చెప్పేసి ఆయన మీద నువ్వు ఆధారపడాలి. ఆయనతో అంటకట్టబడి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల చాటునకు భద్రతలోనికి పరిగెత్తుకొని రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి, ఆయన కాపుదలకొని మనం కోరుకోవాలి. లార్డ్ ప్రొటెక్ట్ మీ, డెలివర్ మీ లార్డ్, హీల్ మీ లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తము, నా ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా కాపుదల కావాలి ప్రభువా అని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవికమైన భద్రత, దైవికమైనటువంటి కాపుదల, ద డివైన్ ప్రొటెక్షన్ మీ ప్రజలకు తండ్రి నాయన ప్రభా మీరు తెలియచేసినందుకు వందనాలు. సర్వశక్తిని నీడన మేము విశ్రమించాలి. మీ రెక్కల చాటుకు పరిగెత్తుకొని రావాలి. మీరే మా కోట, మా కొండ, మా ఆశ్రయ దుర్గము. మేము నమ్ముకొనదగిన మా దేవుడవని మీ సన్నిధికి రావాలి దేవా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు మా పైన ప్రకాశింపచేయండి. లార్డ్ బ్లెస్ అస్, డెలివర్ అస్ లార్డ్, నీకే వందనాలు. ప్రొటెక్ట్ అస్ లార్డ్, నీకే వందనాలు. భయంకరమైన కరోనా వైరస్ వ్యాధుల నుండి మమ్మలను భద్రపరచండి. ప్రమాదముల నుండి, అపాయముల నుండి, మరణము నుండి, తెగులు నుండి మమ్మలను భద్రపరచండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి దేవా. ఈ సందేశం వించిన మా ప్రియులందరినీ కూడా, మీ భక్తులందరినీ కూడా కాపాడండి. మీ రక్త ప్రోక్షణ చేత వారిని కాపాడండి. కాపాడి దీవించి ఆశీర్వదించండి. ఎస్ లార్డ్, వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, కమింగ్ ఇన్సైడ్, దే విల్ బి ప్రొటెక్టెడ్ లార్డ్, నీకే వందనాలు. అండ్ ఐ కమాండ్ ది ఏంజల్స్ టు ప్రొటెక్ట్ దెమ్ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటారు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి కాపాడునని మీరు మీ దూతలకు ఆజ్ఞాపిస్తారని, వారి పాదములకు రాయి తగలకుండా వారి చేతులపై మమ్మల్ని ఎత్తి పట్టుకుంటారని. అవును తండ్రి, నీకే వందనాలు. మీరు మమ్మల్ని విడువను ఎడబాయనని సెలవిచ్చినారు తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన గొప్ప దేవానికి మీ యొక్క తండ్రి నాయన ప్రభా కృపను మా ప్రజలపైన కుమ్మరించండి. వారిని మీ యొక్క భద్రతలో కాపాడుమని, ఏ తెగులు వారి గుడారంను సమీపించకుండా మీ యొక్క తండ్రి అగ్ని వలయములు, మీ యొక్క రక్త ప్రోక్షణలో వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.